ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ 21వ శతాబ్దం చివరి దాకా కొనసాగుతుందని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదిక పేర్కొంది. దేశ జనాభా 2060 నాటికి 1.7 బిలియన్లకు చేరుతుందని, ఆ తర్వాత ఈ శతాబ్దం చివరి నాటికి 1.5 బిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. అయితే చైనా జనాభా 2054 నాటికి 1.21 బిలియన్లకు, 21 నాటికి 633 బిలియన్లకు తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతం భారత జనాభా 1.45 మిలియన్లు, చైనా జనాభా 1.41 మిలియన్లు ఉందని తెలిపింది. ప్రజలను అవమానించడం బలం కాదని, వారి బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. అమేఠీలో ఓడిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ లేదా ఇతర నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అందరికీ సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. కాగా 2019లో రాహుల్పై అమేఠీలో గెలిచిన స్మృతి 2024లో కిషోర్ లాల్ శర్మ చేతిలో ఓడారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రికార్డ్ స్కేల్పై 4.1గా నమోదైంది. లద్దాఖ్లోని లెహ్లాలో 3.6 తీవ్రతతో భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సంతానోత్పత్తిని పెంచడానికి రష్యాలోని కెరెలియా అధికారులు ఆఫర్ ప్రకటించారు. 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే 92,000 బహుమతిగా ఇస్తామన్నారు. ఈ స్కీమ్ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికీ ఆ దేశంలో కొండములు, గర్భ నిరోధక మాత్రలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది. కాగా దేశంలోని ప్రతి మహిళ 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది పుతిన్ విజ్ఞప్తి చేశారు. హథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇటువంటి కేసులను హైకోర్టు పరిష్కరించదని, మంచిదని పిటిషనర్ అలహాబాద్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేంద్రను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయన షెడ్యూల్ తెగదల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కామ్ను పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శాఖ అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ లెటర్లో పలువురి పేర్లు రాసిన విషయం తెలుస్తుంది. బాలీవుడ్ క్వీన్ మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనని కలిసేందుకు వచ్చే ప్రజలు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని అన్నారు. తనను ఎందుకు కలవాలనుకుంటున్నారో కారణాన్ని ఒక పేపర్పై రాసివ్వాలని సూచించారు. కంగనా ఆధార్ కార్డు డిమాండ్పై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ విమర్శలు గుప్పించారు. ప్రజాప్రతినిధులం కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. ఆధార్ కార్డు తీసుకురావాలని అడగడం సరికాదని హితవు పలికారు. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను పిడుగులు వణికిస్తున్నాయి. ఇటీవల యూపీలోని పిడుగుల దాటికి ఒకే రోజు 38 మంది చనిపోగా, బీహార్లోని గత 24 గంటల్లో 25 మంది మృత్యువాదపడ్డారు. మరో 39 మంది గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ 4 లక్షల పరిహారం ప్రకటించారు. వర్షాలు, పిడుగులు పడే సమయంలో ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్ పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్లో ఉన్నారు. అనంత అంబానీ, రాధికా మార్చెంట్ వివాహిక కూడా ఆయన వెళ్లారని సమాచారం. కాగా అక్షయ్ నటించిన సర్ఫిరా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టులో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లలో పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.